ఈ చైత్రమాసంలో సంకష్టహార చతుర్థి యొక్క కథ ఏమిటంటే అంటే ఇది కృతయుగంలో జరిగినటువంటిది. అంటే ఈ పార్వతీదేవి కూర్చున్నప్పుడు కైలాసంలో ఆ పార్వతీదేవి యొక్క గణపతిని అడుగుతోంది, ఆయన చైత్రమాసంలో నీవు ఏ రూపంలో అందరికీ కూడా భక్తులకు దర్శనమిస్తావంటే వికటుడు అంటే కట అంటే కష్టం అంటే కష్టాలన్నీ తొలగించేటువంటి వాడు. ఈరోజైతే ఆ యొక్క స్వామిని స్మరణ చేసుకుని ఉంటారో వికటుడు అనేటువంటి నామంను కూడా స్మరిస్తే సమస్త కష్టాలన్నీ కూడా పోతాయంట. కాబట్టి ఈరోజు స్వామికి ఇష్టమైనటువంటి లడ్డూలు నివేదన చేయాలంట. అంటే లడ్డూలు నివేదన చేస్తే ఆయన సంతోషపడతాడంట. ఆ విధంగా దూర్వం అంటే గరికతో పూజ చేస్తూ కూడా సంతోషపడతాడు. కృతయుగమున మకరధ్వజుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రజలను పరిపాలించేవాడు బాగా. కానీ కాలగమనంలో ఆయన సంతానం కోసం అనేక యజ్ఞయాగాదులు చేస్తే ఒక కుమారుడు కలుగుతాడు. సరే, ఆ కుమారుడు కాలగమనంలో పెళ్లి చేస్తాడు, కోడలు ఇంటికి కూడా వస్తుంది. తర్వాత ఆ కుమారుడు వృద్ధిలోకి రావాలని చెప్పని తన తండ్రి మహారాజు ఏం చేస్తాడు, ఆ యొక్క కుమారుడికి సకలమైన విద్యలన్నీ కూడా నేర్పించి తాను కొంత వానప్రస్థాశ్రమం అంటే అడవులకు పోయి ఈ యొక్క ఏదైనా తపస్సు చేసుకుందామని చెప్పి వెళ్తాడు. కానీ ఒకరోజు ఏమవుతుందంటే ఆ యొక్క కోడలు వాళ్ళ అత్త ఏమవుతుందంటే ఈమె సంకష్టహార చతుర్థి వ్రతం చేసుకుంటుంది కోడలు. ఇది అత్తగారికి